అంటే మామూలుగా పోలీసులు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్‌లో బేసిక్‌గా చేసే పనేందంటే, ఒక హత్య జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. ఎందుకంటే హత్య జరిగిన స్థలం చుట్టూ సీసీటీవీ ఫుటేజ్‌లుంటే, ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తారు కాబట్టి, జనరల్‌గా దాన్ని బేస్ చేసుకొని పట్టుకుంటారు పోలీసులు. ఈ మధ్య కాలంలో చేసేది అదే అనమాట. దాని తర్వాత సెల్ ఫోన్‌లు చూస్తారు. సెల్ ఫోన్‌లు తర్వాత సెల్ ఫోన్ టవర్ పరిసరాల్లో ఆ సెల్ ఫోన్ టవర్ దగ్గరలో ఏముంది, ఆ సెల్ ఫోన్ టవర్‌లో ఆ టైంలో ఏ ఫోన్ నెంబర్‌లు ఉన్నాయనేది కూడా పట్టుకోవచ్చు అనమాట. ఈ ఈ బేస్ చేసుకొని జనరల్‌గా చేస్తారు. అవి కాకుండా ముందుగా ఇక్కడైతే ఏం చేశారు, ఇదొచ్చి జరిగిందేంటి, కూకట్పల్లిలో సంగీత నగర్‌లో సోమవారం మార్నింగు ఒక ఫ్యామిలీ రేణుక, కృష్ణ ఇద్దరు, వాళ్ళకిద్దరు పిల్లలు బాబు, పాప. పాప 12 ఏళ్ళు, 6వ తరగతి చదువుతుంది. సో వాళ్ళు ఇద్దరు కూడా జాబ్ చేస్తారు. కృష్ణ ఏమో మెకానిక్గా బైక్ మెకానిక్ ఉన్నాడు, ఈమెమో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. వీళ్ళది నేటివ్ వచ్చి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తా క్యాసారం. అక్కడ నుంచి 3 ఏళ్లకు ముందు వచ్చారు. ఇక్కడ కుటుంబం ఉండి పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఆ పాపకి ఆ రోజు స్కూల్ హాలిడే ఉంది, బాబుకేమో స్కూల్ ఉంది. సో వీళ్ళు పాపని, మామూలుగా పాప ఒంటరిగా ఉండే ధైర్యం ఆ పాపకు ఉంది కాబట్టి వాళ్ళు పాపని ఇంట్లో వదిలేసి వాళ్ళు జాబ్స్కి వెళ్తూ బాబుని కూడా తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 12:30కి కృష్ణ బాబు కోసం టిఫిన్ క్యారియర్ తీసుకోవడానికి, లంచ్ తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు తలుపు తెరవలేదు. తర్వాత చూస్తే ఈ పాప రక్తపు మడుగులో పడి ఉంది. పక్కింటి వాళ్ళు అరిశారు, వాళ్ళందరూ వచ్చారు, 108 ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు. సో జనరల్గా పోలీసులు ఎలాంటి జరిగినప్పుడు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అనేవి ముందుగా వస్తాయి. సో డాగ్ స్క్వాడ్ వచ్చారు, డాగ్ని చూపించారు. డాగ్ కొద్ది దూరం పోయి సాయిబాబా గుడి దగ్గర ఆగిపోయింది. తర్వాత క్లూస్ కలెక్ట్ చేశారు. కత్తితో పొడిచినట్టుగా వాళ్ళకి కత్తి పోట్లు కనబడ్డాయి. దాని తర్వాత పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో ఈ పాపని మొత్తం 20 కత్తిపోట్లు పొడిచినట్టుగా ఉంది. మెడ దగ్గర 15, కడుపులో 5, మొత్తం ఇది ఉన్నాయి. లైంగిక అత్యాచారం అయితే జరగలేదు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ అది. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్, పాప మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేశారు. అట్లాగే మర్డర్ వెపన్ అంటారు, హత్య ఆయుధం, అదైతే దొరకలేదు, కానీ చిన్న కత్తితో పొడిచినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. సో ఇంట్లో కూడా 3 కత్తులు ఉన్నాయి. వంటింట్లో 2 ఉన్నాయి, ఒకటి మిస్ అయిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. సో దీంతో వీళ్ళు జనరల్గా సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అక్కడ 2 కెమెరాలు పనిచేయట్లేదు. వీళ్ళ బిల్డింగ్కి సీసీటీవీ లేదు. ఈ పర్టికులర్ బిల్డింగ్ ఇది 1+2 బిల్డింగ్ ఇది. దీంట్లో 6 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్, ఇది అపార్ట్మెంట్ కాదు, ఇండిపెండెంట్ హౌస్, గేట్ అదంతా ఉంది. సో దీనికి వీధికి ఆనుకోని కార్నర్ బిల్డింగ్ అనమాట ఇది. సో దీనికి సీసీటీవీ లేదు, ఎదురుగా కూడా సీసీటీవీ లేదు. కానీ కొంచెం ఈ బిల్డింగ్ ఇలా ఉంటే ఇక్కడ ఈ యాంగిల్లో, ఆపోజిట్ యాంగిల్లో కెమెరా ఉంది. దాన్ని మరి పోలీసులు తీసుకుని ఉంటారు జనరల్గా, బట్ వాళ్ళు బయట పెట్టలేదు. కానీ ఒక టీవీ ఛానల్ తానే కనిపెట్టినట్టుగా చెప్తుంది. అదెంత నిజమా కాదనేది మన పోలీసులు చెప్పాలి. సో వాళ్ళు ఇప్పుడు బయట పెట్టి మేము కనిపెట్టేశాము హంతకుడిని, ఇప్పుడు ఇది మాదే పెద్ద క్లూ దొరికింది, పోలీసులకి మా దేని వల్లనే పోలీసులు కనిపెట్టబోతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ క్లూ ద్వారా కనిపెట్టచ్చా అనేది మనం చూస్తే మాత్రం నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి ముఖం కానీ ఏమి కూడా సీసీటీవీలో కనబడలేదు. అదేముందంటే ఒక ఆవిడ అక్కడ పక్కింట్లో బయట ఊడుస్తుంది. ఆ సీసీటీవీలో అంటే ఒక వ్యక్తి ఇలా బయటికి రాబోయి ఈమెను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఈమె లోపలికి వెళ్ళబోయేసరికి మళ్ళీ అతను బయట రాబోయాడు. మళ్ళీ ఈమె ఎందుకు వెనక్కి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే 2 సార్లు అతను బయటికి రాబోయి ఈముంటే లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల అక్కడ ఒక అరటిపళ్ళు బండి వెళ్ళింది, ఒక మహిళ కూడా అటు వెళ్ళింది. ఆ మహిళకి ఈ అతను ఏమన్నా కనిపించుండొచ్చా అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఆ వెళ్ళే మహిళకి, ఆమె ఎవరో మరి ఆ ఏరియా మహిళ బాగా తెలియదు, ఆమె ఏమన్నా గుర్తుపట్టగలదా అనేది ఒకటి విచారించవచ్చు.
దీంట్లో. అట్లాగే ఇక్కడున్న మహిళ, ఊడుస్తున్న మహిళకైతే కనబడే ఛాన్స్ లేదు, ఎందుకంటే అతను కనబడకుండా తప్పించుకున్నాడు. ఇంతవరకే ఉంది. ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు సీసీటీవీ ఉన్నప్పుడు అతను ఈమె లోపలికి వెళ్ళినప్పుడు అతను బయటకు వచ్చి ఉండాలి కదా, బయటికి రావాలనే కదా అతను ట్రై చేస్తున్నాడు. మరి బయటకు వచ్చిన ఫుటేజ్ ఎందుకు లేదు వీళ్ళ దగ్గర, ఈ టీవీ వాళ్ళ దగ్గర? సో ఇది మాత్రమే ఎందుకు ఉంది? సో బయటికి రాకుండా లోపలే ఉండిపోయాడా అతను? అంటే లోపలే చేసిన వ్యక్తి అయితే, ఆ బిల్డింగ్ లో ఉండి చేసిన వ్యక్తి అయితే ఇది ఇప్పుడు వీళ్ళంతా బయట ఉన్నారులే అని లోపలన్నా ఉండిపోవాలా, కానీ బయటికి రావడానికి ట్రై చేశాడు. అతను ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఏదో కూడా ఉంది. మరి బయటికే రాలేదా? సీసీటీవీలో కనబడలేదా? ఇంట్లోనే ఉండిపోయాడా? అంటే ఇక్కడ బయట వ్యక్తి అయితే ఖచ్చితంగా బయటికి వస్తాడు, లోపల వ్యక్తి అయితే బయటికి రావడానికి ఎందుకు ట్రై చేశాడు, మరి బయటికి ఎందుకు రాలేదు అనేది ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది ఈ ఫుటేజ్లో. సో ఆ ఫుటేజ్ సమగ్రంగా లేదు, కాకపోతే ఆ ఫుటేజ్ ద్వారా ఆ మహిళలను ఇద్దరిని విచారించవచ్చు. వాళ్ళు ఎంత చెప్తారనేది మనకు డౌటే, ఎందుకంటే వాళ్ళు చూసినట్టుగా ఏమి కనబడలేదు దీంట్లో చూస్తే. ఒకవేళ వాళ్ళు చూసి ఉండాలి, వాళ్ళు గుర్తుపట్టాలి, అది జరిగితే ఇతనైతే బయటకు వస్తే గుర్తుపడుతుందనే అతను భయపడి వెనక్కి వెళ్ళి ఉండాలి, అదే అతనే అయితే. సో అంతవరకు అయితే ఉంది, కానీ ఇది ఈ క్లూ సరిపోతుందా కనిపెట్టడానికంటే డౌటే అనమాట. కాబట్టి పోలీసులు ఏంటంటే ఇప్పటికి కూడా అనుమానితులు, ఆ బిల్డింగ్లో అనుమానితులు కానీ ఉంటే వాళ్ళ వేలిముద్రలు తీసుకొని, ఆ క్రైమ్ సీన్లో వేలిముద్రలు తీసుకొని పరిశీలించవచ్చు. అట్లాగే అక్కడ ఆల్రెడీ ఒరిస్సా నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఉంది, అందులో సంజయ్ అని ఉన్నాడు, అతనికి పిల్లలు, భార్య ఉంది, భార్య జాబ్కి వెళ్ళింది, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు, అతను ఒక్కడే ఉన్నాడు. అతనికి ఆ రోజు బట్టలు ఉతికి ఆరేసాడు, తాయెత్తు కూడా చేతికి కట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఏమన్నా చేతబడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా చంపు ఉండొచ్చా, లేకపోతే చేతికి ఎందుకు అతను అది కట్టుకున్నాడు అని అతన్ని కూడా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే బాలానగర్ డిఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 40 మందిని అనుమానితుల్ని విచారించారు. ఆ బిల్డింగ్ లో 5 ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళని, చుట్టుపక్కల ఇంకొంతమంది అనుమానం ఉన్న వాళ్ళని కూడా విచారిస్తున్నారు. సో ఇప్పటి వరకు విచారణలో కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది ఇంకా పోలీసులకి దొరకలేదని చెబుతున్నారు. కాబట్టి ఇది దొరికితే గానీ మనకి కరెక్ట్గా ఎవరు చేసి ఉండొచ్చు. సో ఇదైతే ఒక కీలకమైన ఫుటేజ్ గానే చెప్పచ్చు, కానీ ఇది కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ కి సరిపోతుందా ఈ ఫుటేజ్? ఈ ఫుటేజ్ని ఎలా అనలైజ్ చేయాలి? ఈ ఫుటేజ్ వీళ్ళ దగ్గర దొరికింది ఒక ముక్కేనా, లేకపోతే ఇంకా ఉందా ఫుటేజ్? ఎందుకంటే అతను బయటకు వెళ్ళాలనుకున్నాడు, ఆమె వెళ్ళిపోయడానికి లోపలికి వెళ్ళి మళ్ళీ ఏదో చిన్న పని ఉండి బయటకు వచ్చింది. ఆమె ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతుంది కదా కాసేపు ఉంటే. వెళ్ళిపోయినప్పుడు అతను ఎందుకు బయటికి రాలేదు? ఆ బిల్డింగ్ లో ఎవరన్నా చూసే లేకపోతే ఏమన్నా మళ్ళీ మనం బయటకు వెళ్తే ఇబ్బంది అని అక్కడే ఉండిపోయాడా? సో లోపల వ్యక్తి అయితేనే బయటికి వెళ్ళడు. సో ఈ మొత్తం ఫుటేజ్ ఎందుకు వీళ్ళు పెట్టట్లేదు ఈ ఛానల్ వాళ్ళు? అంతవరకు ఎందుకు పెట్టారు? సో ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. రేపు ఒకవేళ ఛానల్తో పోలీసు వాళ్ళు మాట్లాడతారు, పోలీసు వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ఆ ఫుటేజ్ ఇచ్చిన ఇంట్లో ఎవరో ఇచ్చారు కదా వీళ్ళ ఛానల్కి, ఈ ఫుటేజ్ మీరు మాకు ఇవ్వాలి కానీ వాళ్ళకి ఎలా ఇస్తారని కూడా పోలీసులు వాళ్ళని అడిగే అవసరం ఉంటుంది. అట్లాగే మొత్తం ఫుటేజ్ కూడా అడుగుతారు వాళ్ళు. సో ఇంతవరకే ఉందా, రికార్డ్ అయిందా, లేకపోతే ఏమన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి రికార్డ్ ఆగిపోయిందా, ఇవన్నీ కూడా పోలీసులు దీని మీద చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 5 టీములుగా ఫామ్ అయ్యి ఎస్ఓటి అండ్ బాలానగర్ డివిజన్ పోలీసులు చేస్తున్నారు దీన్ని. ఎస్ఓటి అంటే స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ అనమాట. సో వీళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పెట్టారు కాబట్టి చేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనకి బయట ఉండే వాళ్ళకి ఈజీ కదా, ఇంతకాలం ఎందుకు పడుతుందో అనిపించవచ్చు. ఒక్కోసారి సీరియస్ గా చేయొచ్చు, ఇంకొకసారి పొలిటికల్ విషయాల వల్ల కూడా లాగుతా ఉంటారు పోలీసులు. మనకి ఇప్పుడు అదేంటి, మన కడప జిల్లాలో గండికోట అది నెల దాటేసింది, ఇప్పటి వరకు మరుసటి రోజే బయట పెడతామన్న వాళ్ళు ఇప్పటి వరకు బయట పెట్టలేదంటే కారణం ఏంది? క్లియర్ గా అది పొలిటికల్ మోటివేషన్ ఉన్న వ్యవహారం. అట్లాగే మనకి వివేకానంద రెడ్డి 6 ఏళ్ళు అయిపోయినా ఇప్పటి వరకు సిబిఐ లాంటి పుడింగ్ సంస్థ ఎందుకు ఇప్పటి వరకు నిరూపించలేకపోయిందంటే ఇవన్నీ కూడా పొలిటికల్ వ్యవహారం.
కానీ దీంట్లో ఏమి ఉండే అవకాశం అయితే కనిపించలేదు ఇప్పటి వరకు. అటువంటి పొలిటికల్ ప్రెజర్ ఏమి ఉండే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే ఒక చిన్న పాప, 12 ఏళ్ల పాప అతి దారుణంగా కత్తులతో అలా పొడిచి, అంటే ఒక కసి ఉంటే ఎలా పొడుస్తారో అలాగా గొంతు దగ్గర 15 కత్తిపుట్లు, కడుపులో 5 కత్తిపుట్లు. అంటే ఆ వ్యక్తి ఎవరు? కసి అన్నా ఉండాలి, లేదా చేతబడి అన్నా ఉండాలి, లేకపోతే చేయడానికి వెళ్ళి ఆ అమ్మాయి గట్టిగా ప్రెజర్ చేసినప్పుడు ఒక భయభ్రాంతంతో అతని మైండ్ పనిచేయకుండా కూడా చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఆ టెన్షన్లో మనుషులు ఏం బిహేవ్ చేస్తారంటే రీజన్ ఉండదు, కస అని ఇంకా వాళ్ళ భయంతో కూడా పొడిచేస్తారు. సో అంటే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ మన లోపలి క్యారెక్టర్ బయటికి రాదు. మనం అంతా బాగానే ఉంటాం కానీ ఆ ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అందుకనే రాబర్ట్ మెకే అనే ఒక స్క్రీన్ ప్లే రైటరు స్టోరీ అనే బుక్ లో ఇదే చెప్తాడు. ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వస్తే ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో అదే అసలు క్యారెక్టర్ అని చెప్తాడు అతను. సో మామూలుగా మన ఇద్దరు రోజు మంచి సమాజం ఎవరో చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తానది నువ్వని, ఇది అది కూడా కాదు. ఇది నీకు ఒక క్రైసిస్ సిచ్యువేషన్ రావాలి. ఆ సిచ్యువేషన్ లో నీకు కూడా తెలియదు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు వచ్చేవరకు. సో అంటే ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ రోజు మామ మచ్చ అని మాట్లాడుకుంటుంటాం, కానీ నాకు ఒక ప్రమాదం వచ్చినప్పుడు, లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు మీరు నాకు నిలబడతారా లేదా అనేది మీ అసలు క్యారెక్టర్. సో అలాగా ఆ వ్యక్తి కూడా చంపిన వ్యక్తి అమ్మాయిని చేయాలని పోయి ఉండొచ్చు. ఎందుకంటే అందంగా ఉంది అమ్మాయి, యంగ్గా ఉంది. కొంతమంది ఫిడోఫైల్స్ ఉంటారు. ఫిడోఫైల్ అంటే చిన్నపిల్లల మీద వాళ్ళకి వ్యామోహం ఉంటుంది, చిన్నపిల్లల పట్ల వాళ్ళు ఆకర్షణ అవుతుంది. సో అందుకని చాలా మంది చైల్డ్ పోర్న్ కూడా ఎక్కువ చూస్తారన్నమాట, అలాంటి పిల్లల దీని పట్ల. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది అనేది అర్థమయ్యి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండే అవకాశం ఉంది. తెలిసిన వాళ్ళు చేయడమే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమ్మాయి తలుపు తీయడం అనేది కూడా జరిగిందంటే తెలిసిన వాళ్ళు ఉండే అవకాశం ఉంది. అలాగా ఇప్పటి వరకు ఏంటంటే ఆ ఇంట్లో సంజయ్ అనే ఒక ఒరిస్సా నుంచి వచ్చి సెటిల్ అయిన ఒక ఫ్యామిలీ ఉంది. ఆ అబ్బాయి సంజయ్, అతనికి హెల్త్ బాగాలేదని చెప్పాడు. వాళ్ళ భార్య ఏమో జాబ్కి వెళ్ళింది, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇతను ఒంటరిగా ఉన్నాడు. ఇతను తాయెత్తు కట్టుకొని ఉన్నాడు. తర్వాత బట్టలు ఉతికి ఆరేసాడు ఆ టైంకి. సో పోలీసులు మామూలుగా వీళ్ళు డాగ్ స్క్వాడ్ డాగుల ద్వారా ట్రై చేశారు, కాలేదు. తర్వాత క్లూస్ టీమ్ కలెక్ట్ చేసింది. ఆ అమ్మాయి బట్టలు కానీ బ్లడ్ శాంపుల్స్ కానీ అక్కడ వేలు ముద్రలు ఇవన్నీ కలెక్ట్ చేసి FSLకి పంపించారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే ఒక సీసీటీవీ మాత్రం వర్క్ చేస్తుంది. అది ఈరోజు ఒక ఛానల్లో కూడా ఒక గేట్లో నుంచి ఒక అబ్బాయి బయటకు వచ్చి పక్కింట్లో ఒక ఆవిడ బయట పనిచేస్తుంటే ఆమెను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి, మళ్ళీ ఆమె లోపలికి వెళ్ళబోతుంటే మళ్ళీ వచ్చి ఆమె మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అతనికి లోపలికి పోయిన ఒక 9:27కి ఇది అర్లీ మార్నింగ్ జరిగింది. ఆ ఫుటేజ్ అయితే ఉంది, కానీ దాని ఎక్స్టెన్షన్ ఫుటేజ్ అయితే లేదు. మరి పోలీసులకు కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసి ఉంటారు. వీళ్ళు మేమే చేసామని చెప్తారు కానీ ఖచ్చితంగా పోలీసులు చేస్తుంటారు. ఎందుకంటే అక్కడెక్కడ సీసీటీవీలు ఉన్నాయో వాళ్ళు గుర్తించి ఆ ఇండ్లలో నుంచి తీసుకొని ఉంటారు. ఇప్పటికి అవన్నీ కూడా వాళ్ళు పరిశీలించుంటారు. కానీ ఆ క్లూ సరిపోదు పోలీసులకి, ఎందుకంటే దాంట్లో ముఖంగానే ఏమి కూడా కనిపించట్లేదు. సో దాన్ని ఏమన్నా అనలైజ్ చేసి చేయగలరా అంటే క్లోజప్ షాట్ వేసి వాళ్ళ ఎడిటింగ్లో కూడా జూమ్ వేయచ్చు. అలాంటి జూమ్ వేస్తే ఏమన్నా తెలుస్తుందా అవన్నీ చూడాలి, అది టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. అట్లాగే టవర్లో చేయాలనుకున్నప్పుడు ఆ బిల్డింగ్లో ఆ పర్టికులర్ 9:30 నుంచి 10:30 లోపల ఈ అమ్మాయి చనిపోయినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆ టైంలో ఆ బిల్డింగ్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఫోన్ల ద్వారా కూడా ట్రేస్ చేయొచ్చు. మామూలుగా బిల్డింగ్లో విచారిస్తే కూడా తెలుస్తుంది, ఎందుకంటే అది ఇండిపెండెంట్ బిల్డింగు, 1+2 ఫ్లోర్స్, 6 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్యామిలీలు ఉంటే 6 ఫ్యామిలీలు ఉన్నాయి, వీళ్ళదేమో టాప్ ఫ్లోరు. సో అలాగా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ అందరినీ కూడా వాళ్ళ వేలి ముద్రలు అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. అట్లాగే వాళ్ళ ఫోన్లు కూడా తీసుకున్నారు. వాళ్ళ ఫోన్లు కూడా నెంబర్స్ తీసుకొని టవర్ టైంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారో లేదా కూడా చెక్ చేశారు. ఎందుకంటే ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో అక్కడ లేరు, వాళ్ళు పనుల మీద బయటకు వెళ్ళారు. సో అలాగా పనుల మీద బయటకు వెళ్ళారని చెప్పిన వాళ్ళు ఇక్కడేమన్నా ఉండి అబద్ధాలు చెప్పి ఇక్కడే ఉన్నారా అన్న ఫోన్ నెంబర్లు కూడా తీశారు. అట్లాగే ఈ అబ్బాయి బట్టలు ఉతికిందా, ఆ బట్టలను కూడా తీసుకెళ్ళి దాంట్లో ఏమన్నా ఈ అమ్మాయి బ్లడ్ ఇది ఉందా
స్టెయిన్స్ ఉన్నాయా అనేది కూడా పరిశీలిస్తున్నారు. అట్లాగే ఆ అబ్బాయి సంజయ్ వేలు ముద్దలు తీసుకున్నారు. అట్లాగే సంజయ్ని కూడా విచారించారు, నువ్వెందుకు తాయెత్తు కట్టుకున్నావు అంటే, ఆయన నా హెల్త్ బాగాలేదు కాబట్టి మా ఊరికి వెళ్ళి కట్టుకున్నా అన్నాడు. సో తల్లిదండ్రులు మామూలుగా అడిగారు. మామూలుగా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు పోలీసులు ఏంటంటే, ఒకటి లైంగిక అత్యాచారం కోసం వెళ్ళి ఆ అమ్మాయి ప్రతిఘటిస్తే కోపంలో చంపేయచ్చు. 2 చేతబడి కార్యక్రమాల మీద నమ్మకం ఉండేవాళ్ళు ఒక బాలికని బలిస్తే మంచిది అనుకున్నప్పుడు చంపేయచ్చు. మూడవది వాళ్ళకి ఎవరైనా వాళ్ళ పగవ ప్రతీకారం గొడవలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మీద పగని పిల్లల్ని చంపడం ద్వారా తీర్చుకునే కల్చర్ కూడా ఉంది. ఈ మధ్యనే మనకి జగిత్యాలలో కూడా ఒక తోడికోడలు తన తోడికోడల మీద ఉన్న కోపాన్ని ఆ కూతుర్ని అత్యంత దారుణంగా పీకగోసి చంపేసింది. సో అలాగే జరిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని విచారించారు. వీళ్ళు ఫస్ట్లో దొంగలై ఉంటారు అని చెప్పారు, కానీ ఏమీ దొంగిలించలేదు. అయితే మాకెవరు లేరు, మాకు ఎనిమిస్ ఎవరు లేరు అని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు అన్నీ అయినాక పోలీసులు పోస్ట్మార్టం రిపోర్టు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజీ ఇవన్నీ పరిశీలించినాక పోలీసులు ఏంటంటే దీని మీద ఇప్పటి వరకు 5 బృందాలు పనిచేస్తున్నాయి. బాలానగర్ డిఎస్పీ ఆధ్వర్యంలో 5 లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్లస్ ఎస్ఓటి స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ పోలీసులు వీళ్ళు కలిసి 5 బృందాలుగా ఏర్పడి పనిచేస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్ననే నిన్నంతా కూడా 4-5 గంటల పాటు మళ్ళీ రకరకాలుగా ప్రశ్నించారు. ఎందుకంటే మనకి ఒక్కోసారి మనకి కూడా గుర్తుండదు, మనకి ఎవరు ఎనిమి లేదనుకుంటాం, కానీ చిన్న సంఘటన జరుగుండొచ్చు, చిన్నగా ఎవరితోనూ గొడవ అయిండొచ్చు, మనం అది పెద్దగా అనుకోం కాబట్టి ఏమి జరగలేదు సార్ అని చెప్పచ్చు. అందుకని వాళ్ళు అన్ని రకాలుగా అనేక రకాలుగా వీళ్ళని క్వశ్చనింగ్ అనేది చేశారు. ఆ క్వశ్చనింగ్ లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొన్ని క్లూస్ ఇచ్చారనేది ఇవాళ మనకి లీక్ అయింది. పోలీసులు చెప్పే దాని ప్రకారం వీళ్ళకి తెలియకుండా వీళ్ళే క్లూస్ ఇచ్చారు, తల్లిదండ్రులే. అంటే వాళ్ళకి ఎవరెవరి మీద అనుమానం ఉంది, ఈ పాపతో ఎవరెవరి గతంలో అటాచ్మెంట్ ఉంది, ఎవరన్నా ఈ పాపతో ఇంతకుముందు సరదాగా ఉన్నారా మంచిగా. ఎందుకంటే ఇప్పుడు రేపులు ఇండియాలో 97% రేపులు చేసేవాళ్ళు ఎవరంటే తెలిసిన వాళ్ళే. ఓన్లీ 3% మాత్రమే కొత్త వాళ్ళు రేపులు, 3 to 4% మాత్రమే కొత్త వాళ్ళు రేపు చేస్తారు. కానీ మీడియాలో ఎలా వస్తుందంటే ప్రతి మొగాడు రేపిస్ట్ ఏమన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంటది. కానీ రియల్గా మనం డేటా చూస్తే 96 నుంచి 97% తెలిసిన వాళ్ళే. మామయ్యలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, ఎదురింటోళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇలాగ తెలిసిన వాళ్ళే రేపులు చేస్తారు. అలాగా వీళ్ళకి తెలిసిన అబ్బాయిలు కావచ్చు, అంకుల్స్ కావచ్చు, ఎవరెవరు రెగ్యులర్గా అప్పుడప్పుడు కలవడము, ఆ పాపతో సరదాగా మాట్లాడటము, అలాగా ఎవరైనా ఉన్నారా, లేకపోతే చిన్న గొడవలు, మెకానిక్ అంటే అక్కడ ఏమైనా గొడవలు జరగచ్చు, ఈమెకి ఏదన్నా ల్యాబ్ టెక్నీషియన్లో ఈమె చేసే పనిలో ఎవరితోనైనా గొడవ పడి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళకు అనుకోకపోవచ్చు, కానీ అవతల వాళ్ళు పగబట్టరు. చిన్న ఇది జరిగినా కూడా కొంతమంది సీరియస్గా తీసుకోవచ్చు. అలాంటివన్నీ నిన్న తల్లిదండ్రుల్ని పోలీసులు రకరకాల పద్ధతులు, వాళ్ళు తెలుసు కాబట్టి ఎలాగా ఇన్ఫర్మేషన్ రాబట్టాలని ఆ పద్ధతిలో వాళ్ళు నిన్నంతా వాళ్ళకి లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేసి నిన్నంతా వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లను పెట్టుకొని రకరకాల పద్ధతులు వాళ్ళకి మధ్యలో టైం ఇచ్చి ఆలోచించుకోమని రకరకాలుగా వాళ్ళు చెప్పినవన్నీ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసి మధ్యలో రాసుకుంటూ, సో వాళ్ళకు కూడా మెమరీ దీంట్లోకి వెళ్ళి ఆలోచించుకొని వాళ్ళు కూడా కొన్ని క్లూస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ క్లూస్ ని వీళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని దీంట్లో ఎవరు అని 2-3 పేర్లు వాళ్ళు నోట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నట్టు. ఈ రోజు వాళ్ళని పట్టుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని మళ్ళీ ఫ్రెష్గా విచారించే అవకాశం ఉంది. వాళ్ళ వేలు ముద్రలు అవన్నీ తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించే అవకాశం ఉంది. దీనికన్నిటికీ ఇట్ టేక్స్ టైం.